వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ 9 న్యూస్. ఘనంగా ఆత్మీయ సమ్మేళనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ పురపాలక సంఘం 2014-19 పాలకవర్గ సభ్యులు ఆత్మీయ సమ్మేళనం శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మడత రమ వెంకట్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాస శ్రీనివాస్, అంజన్ కుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీమతి కుర్లపాటి భాగ్యలక్ష్మి, సంధ్య, కడగన్ శ్రీ పద్మ, రేసు, సరిత, బానోత్, రవినాయక్, కిరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పుణ్యక్షేత్రంగా పేరొందిన శ్రీ సమ్మక్క సారలమ్మ సన్నిధిలో 2014 పాలకవర్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పాలకవర్గం ఇల్లందు మున్సిపాలిటీ. ఈరోజు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మడత రమ వెంకటగౌడ్ గారు, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు బాస శ్రీనివాస్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అంజన్ కుమార్ గారు, మున్సిపల్ మాజీ కమిషనర్స్ అందరూ కూడా ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సమ్మేళనానికి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, అదేవిధంగా 2014 నుండి ఈ రోజు కూడా ప్రజా సేవలో ఉండి ప్రజాసేవ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఇప్పుడు గెలిచిన కౌన్సిలర్స్, ప్రజెంట్ కోఆప్షన్ సభ్యులు, మాజీ కౌన్సిలర్ అందరూ కూడా ప్రజాసేవలో ఉంటూ ప్రజలు మరణలు పొందినటువంటి సందర్భంగా ఒక కార్యక్రమం పెట్టుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ పాలకవర్గం అందరూ కూడా 2014 ఏదైతే ఉందో అందరు రావడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇదే ఒరోడిక మున్ముందు ఏ కార్యక్రమైనా ముందుండి అందరం కూడా ఒక సోదర భావంతో నడవాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా నా వ్యక్తిగతంగా మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చెప్పిన వెంటనే ఈ కార్యక్రమాల్లో పాల్పంచున్నందుకు. ఈ కౌన్సిలర్స్ కూడా చాలా మంది కొన్ని అనారోగ్య కారణం ఉన్నా కూడా వారందరూ కూడా రావడం, కలిసిమెలిసి ఉంటే కలుసుకోవాలంటే కారణంతో చాలా మంచి కారణంగా మంచి సభ్యులతో రావడం చాలా మంచి కార్యక్రమం కాబట్టి రావడం చాలా సంతోషం ఉంది. వారందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇంకా రానున్న రోజుల్లో టోటల్ కౌన్సిల్ ఏర్పాటయ్యే సందర్భంగా, అంటే దగ్గరగా వస్తే చాలా మంది దగ్గర అంటే దూరమైంది కాబట్టి రాలేకపోయారనే ఆలోచన ఉంది. ఇంకా కొంత టైం, ఒక సంవత్సరమైన బాధలే కానీ టోటల్ కౌన్సిల్ ఒకే దగ్గర వచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేద్దాం. దీనికి మనం పూనుకుందాం. ఏదైనా కూడా ఈరోజు ఈ కార్యక్రమం చాలా మంచి పరిణామంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.